హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని మరి కేవలం 25 డేస్ మాత్రమే ఉంది. మరి ఈసారి పోటీ ఏ విధంగా ఉంటుంది, మరి ఈ 25 డేస్ ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కోవాలి అని ఒక చిన్న వీడియో డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో 100% జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఈ రోజే రివిజన్ టెస్ట్ లో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఆల్రెడీ బ్యాచ్ 1 బ్యాచ్ 2 జరుగుతున్నాయి. ఈ రోజు బ్యాచ్ 3 స్టార్ట్ చేసాము రివిజన్ టెస్ట్ల పరంగా. సో 15 రివిజన్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు బేస్ చేసుకుని కేవలము 300 రూపీస్ కి మాత్రమే ఇచ్చాము. 11 మే 2025 అనగా ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేసాము. మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా వీడియో చివరిలో షెడ్యూల్ కూడా ఇచ్చాము, ఒక్కసారి అబ్జర్వ్ చేయగలరు. అదే విధంగా ఈ రివిజన్ టెస్ట్ లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సమయంలో రివిజన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎవరైనా మన రివిజన్ టెస్ట్ లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ 8341949272 నా వాట్సాప్ నెంబర్ కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి ఇప్పుడే మెసేజ్ చేయగలరు. ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. కేవలము 300 రూపీస్ మాత్రమే. షెడ్యూల్ మీకు వీడియో చివరిలో ఇచ్చాము, ఒక్కసారి ఫస్ట్ మోటివేషన్ పరంగా అబ్జర్వ్ చేద్దాం. మరి ఈసారి డిఎస్సి పరంగా పోటీ ఏ విధంగా ఉంటుంది, మరి ఇప్పుడు ఉండేటువంటి ఈ 25 డేస్ సమయాన్ని మనము ఏ విధంగా ఎదుర్కోవాలి, మరి ఒత్తిడిని జయించాలి అంటే మన ప్రిపరేషన్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండాలి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మరి పోటీ పరంగా అబ్జర్వ్ చేస్తే మాత్రము 100% అయితే ఈసారి పోటీ ఎక్కువనే ఉంటుంది. అంటే 100% పోటీ పరంగా అయితేనేమో 100% ఎక్కువనే ఉంది. ఎందుకు చెప్తున్నాము అంటే 2018-19 తర్వాత నుంచి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేదు. అంటే ఆల్మోస్ట్ నోటిఫికేషన్ లేక 6 ఇయర్స్ అవుతుంది. కాబట్టి ఈసారి పోటీ అయితే ఎక్కువనే ఉందని చెప్పగలము. సో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి 100% మీరు ఈ పోటీలో నిలదొక్కోవాలి అనుకుంటే మరి ఈ 25 డేస్ మాత్రము చాలా చాలా కీలకము. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న కూడా చెప్పాను. సో గత ప్రిపరేషన్ వేరు. సో అంతకు ముందు మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో దట్ ఈస్ సెకండరీ. మరి ప్రైమరీ ఏంటి, ఇప్పుడు ఉండేటువంటి సమయాన్ని, ఇప్పుడు ఉండేటువంటి ఈ తక్కువ సమయాన్ని, ఈ ఎక్కువ సిలబస్ ని మీరు ఏ విధంగా కవర్ చేయగలరు, ఏ విధంగా రివిజన్ చేయగలరు అనేదే చాలా 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 ఇంపార్టెంట్. చదువుకుంటూ పోవడం వేరు, చదివింది రివిజన్ చేయడం వేరు. రివిజన్ చేస్తూ అర్థం చేసుకొని మీరు ఆ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయడము వేరు. చదవడం ఏముంది, అందరం చదువుతాము, సో అందరూ చదువుతారు. సో ఆ చదివిన దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, మరి చదివింది ఎగ్జామినేషన్ లో ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి, మరి ప్రెజెంట్ చేయాలి అంటే ముందు ఉండేటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టెప్ పరంగా అబ్జర్వ్ చేస్తే పోటీ అయితే తీవ్రంగానే ఉంటుంది. సో ఈ తీవ్రంగా ఉంటుంది కాబట్టి పోటీ ఎక్కువ ఉంటుందని మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరమే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఇద్దరు శత్రువులు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, మీకు ఇద్దరు శత్రువులు ఉంటారు. ఒకటి నీ భయం, రెండవది నీలో ఉండేటువంటి నెగిటివ్ ఆలోచనలు. సో నెగిటివ్ ఆలోచనల వల్ల వచ్చేదే భయం. సో ఎక్కడి నుంచో రాదు భయం అనేది, నీ నెగిటివ్ ఆలోచనలు. అంటే ఇంత పోటీ హెవీగా ఉంది, నేను సక్సెస్ సాధించగలనా, ఇంత కాంపిటీషన్ ఉంది, నేను జాబ్ సాధించగలనా, ఇంత తక్కువ సమయం ఉంది, నేను సిలబస్ కవర్ చేయగలనా, టెట్లో నాకు తక్కువ స్కోర్ వచ్చాయి, నేను జాబ్ సాధించగలనా, మా డిస్టిక్ లో పోస్ట్ తక్కువగా ఉన్నాయి, నేను సక్సెస్ సాధించగలనా. ఇలాంటివి ఎప్పుడైతే నీ మైండ్ లో నెగిటివ్ ఏర్పడుతుందో అప్పుడు ఖచ్చితంగా నీకు భయం ఏర్పడుతుంది. ఆ భయంలో వచ్చేటువంటి ప్రిపరేషన్ చాలా వరకు సక్సెస్ అయితే కాదు. అందుకే నేను చెప్పేది, ఫస్ట్ భయాన్ని వదిలేసేయండి. నీ మైండ్ లోకి ఎటువంటి నెగిటివ్ థాట్స్ రానివ్వద్దు. ఈ 25 డేస్ చాలా కీలకం ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, మీ మైండ్ లోకి ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు రానివ్వద్దు. మీ మైండ్ లోకి ఎటువంటి భయం అనే దానికే దారి ఇవ్వద్దు.
సో ఈ రెండు ఎప్పుడైతే మీరు పూర్తిగా హైడ్ చేస్తారో, పర్మనెంట్ గా మీ మైండ్ నుంచి డిలీట్ చేస్తారో 100% లో 50% మీరు అక్కడే సక్సెస్ అయినట్టే. ఇది 100% వాస్తవము. చదవడానికన్నా ముందు మీలో ఉండేటువంటి భయమే మీరు తొలగించుకోవాలి. చదువు తర్వాత ఫస్ట్ మీలో ఉండేటువంటి భయాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటావో ఖచ్చితంగా 50% నీ ప్రిపరేషన్ అయితే అయిపోయినట్టే. సో ఎప్పుడైనా మేల్కోండి మిత్రమా, నీలో ఉండేటువంటి భయాన్ని తొలగించు. నీ మైండ్లోకి వచ్చేటువంటి నెగటివ్ ఆలోచనలు మాత్రము అసలు రానివ్వద్దు. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పొచ్చు. భయంతో పాటు నెగిటివ్ పాయింట్స్ తో పాటు సోషల్ నెట్వర్క్స్ కు దూరంగా ఉండండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఈ 25 డేస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటారో వారే 100% సక్సెస్ కాగలరు. సో ఫస్ట్ సోషల్ నెట్వర్క్స్ కూడా పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. సో అన్నెసెసరీ కాల్స్ కానివ్వండి, అన్నెసెసరీ చాటింగ్స్ వాటికి కానివ్వండి, అన్నెసెసరీ కన్వర్జేషన్ పరంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సోషల్ నెట్వర్క్స్ కి 100% పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. ఇది ఫస్ట్ స్టెప్. అంటే మీరు పోటీ ప్రపంచం ఏ విధంగా ఉంది, దాన్ని ఎదుర్కోవాలి అంటే నేను చెప్పినటువంటి 3 పాయింట్స్. నెక్స్ట్ మరి ఈ 25 డేస్ లో ఏ విధంగా ప్రణాళిక వేసుకొని చదవాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, సిలబస్ పైన అవగాహన పూర్తిగా ఉండాలి. సో ఆల్మోస్ట్ మీకు సిలబస్ పైన అవగాహన అయితే వచ్చి ఉంటుంది. సో 100% అయితే మీకు సిలబస్ అనేది వాట్ ఈస్ వాట్ అనేది తెలిసి ఉంటుంది కాబట్టి సో దాన్ని మీరు ఇంకా పక్కన పెట్టేయచ్చు. ఈ 25 డేస్ లో మీరు చదివినవి ఏంటి, మీరు చదవాల్సినవి ఏంటి, సో చదివినవి ఏంటి, చదవాల్సినవి ఏంటి పక్కాగా డిజైన్ చేసుకోండి. అంటే ఇంకా సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటే, కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రము పక్కాగా మీ ఫోకస్ మాత్రము సిలబస్ ని 2-3 సార్లు రివిజన్ చేయడమే. ఇంకా మీకు వేరే ఆలోచనే లేదు, వేరే ఆలోచన కూడా మీ మైండ్ లోకి రానివ్వద్దు. ఇంకా సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రము ఒక 10 మినిట్స్ టైం వేస్ట్ అయినా పర్లేదు. సో చదవని సబ్జెక్టులు ఏంటి, చదివిన సబ్జెక్టులు ఏంటి, సో చదివిన వాటిని మనం ఏ విధంగా రివిజన్ చేసుకోవాలి, చదవని వాటిని ఏ విధంగా చదువుతూ మనం రివిజన్ చేసుకోవాలి అనేటువంటి ఒక పాజిటివ్ ఆనాలజీతో ఎప్పుడైతే వెళ్తారో మీరు ఈజీగా సిలబస్ కవర్ చేయొచ్చు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ మీరు ఇవి డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకోకుండా మీరు ఊరికే చదువుతూ వెళ్ళిపోయారు అనుకోండి, మొత్తం సిలబస్ కవర్ చేయలేరు. సో ప్రతి సబ్జెక్ట్ ఈక్వల్ ప్రయారిటీ, మనం ఏ సబ్జెక్ట్ ను వదిలేయడానికి ఆస్కారమే లేదు. సో ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే కాబట్టి మీరు ప్రతి సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాల్సిందే. చదవని సిలబస్, చదివిన సిలబస్ ను డివైడ్ చేసుకొని చదివినవి ఏ విధంగా రివిజన్ చేయాలి, చదవనివి ఏ విధంగా సిలబస్ కవర్ చేస్తూ రివిజన్ చేయాలి అనేటువంటి ఒక చిన్న టేబుల్తో చిన్న గ్యాప్తో మీరు బాగా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటే 100% అయితే మీరు విజయం అయితే సాధించగలరు. అది మరో స్టెప్. నెక్స్ట్ చదివేది ఏదైనా కానివ్వండి, ఈ సమయంలో ఇంట్రెస్ట్ చదవండి. అదే విధంగా టైం టేబుల్ వేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు 12 అవర్స్ టు 14 అవర్స్ మినిమం 12 అవర్స్ ప్లానింగ్ పక్కా ఉండాలి. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, సిలబస్ ఎక్కువగా ఉంది. ఈ సిలబస్ ని మీరు జస్ట్ అలా పైన టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలనుకున్నా కానీ 2 నెలల సమయం ఖచ్చితంగా పడుతుంది. సో ఇప్పుడు మనకు ఉండేదే 25 డేస్ కాబట్టి ఈ 25 డేస్ లో కవర్ చేయాలి అంటే ఇంకా డైలీ 4 అవర్స్ 5 అవర్స్ అనేది సరిపోదు. ఆ ప్రిపరేషన్ అనేది చాలా సక్సెస్ కావడానికి చాలా దూరంగా ఉంటారు. 4 to 5 అవర్స్ అలా ప్రిపేర్ అయితే. సో మినిమం 10 to 12 అవర్స్, మినిమం 10 to 12 అవర్స్, అంతకన్నా మీరు ఎక్కువైనా కానీ ఫోకస్ చేయండి. ఏదైనా కానీ ఈ 1 మంతే. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది మనకు ఈ 25 డేస్ లోనే తెలుస్తుంది. ఈ 25 డేస్ బాగా హార్డ్ వర్క్ చేయండి. అంటే నిద్రలు మానుకొని హెల్త్ ఖరాబ్ చేసుకొని కాదు, హెల్త్ చాలా జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్నటి వీడియోలో కూడా చెప్తున్నా, ఈ 1 మంత్ ఎవరైతే హెల్త్ కాపాడుకుంటూ ప్రిపరేషన్ కొనసాగిస్తారో వారు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంది. హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఒకే ప్లేస్ లో కూర్చోవద్దు, మధ్యలో బ్రేక్ తీసుకోవాలి, మధ్యలో తిరుగుతూ ఉండాలి. వ్యాయామం చాలా ఇంపార్టెంట్. సో ఒకే ప్లేస్ లో కూర్చొని అలాగే చదవడం వల్ల ఏదైనా మీకు ఫర్దర్ గా ఎగ్జామ్ మూమెంట్ లో ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే చాలా సఫర్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి హెల్త్ జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు మీలో ఒక టెన్షన్స్ ఏర్పడతాయి, భయాలు ఏర్పడతాయి. ఆ భయం వల్ల, ఆ టెన్షన్ వల్ల చాలా వరకు మైండ్ అనేది బాగా డిస్టర్బ్ అవుద్ది. అలా మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు ఖచ్చితంగా మీలో ఒత్తిడి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు 100% అనారోగ్యానికి గురి కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒత్తిడికి గురి కావాల్సిన అవసరమే లేదు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఎటువంటి భయపడాల్సిన అవసరమే లేదు. 100% సక్సెస్ కావడానికి మీ చేతిలోనే ఉంది.
మీ ప్రిపరేషన్ మొత్తం మీ చేతిలోనే ఉంది కాబట్టి పాజిటివ్గా వెళ్ళండి. 100% మీరు విజయం అయితే సాధిస్తారు. బట్ ఇప్పుడు టైం అయితే మాత్రము ఈ 25 డేస్ చాలా కీలకం కాబట్టి 10 to 12 అవర్స్ పక్కా ప్రణాళిక వేసుకోండి. అదే విధంగా రివిజన్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, రివిజన్ చేయని ప్రిపరేషన్ చాలా వరకు వ్యర్థమే. రివిజన్ చేయని ప్రిపరేషన్ చాలా వరకు వ్యర్థమే. నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఉన్న సమయంలోనే సబ్జెక్ట్ ని డివైడ్ చేసుకొని పక్కాగా రివిజన్ చేయడం మాత్రము 100% అయితే అలవాటు చేసుకోండి. రివిజన్ చేయకపోతే మాత్రము మీరు చాలా సఫర్ కావాల్సి వస్తుంది. పాసిబిలిటీ ఉంటే ఎగ్జామ్స్ కూడా రాయండి. ఎగ్జామ్స్ రాయడం వల్ల చాలా వరకు 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది అని తెలుస్తుంది. రెండు మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారని తెలుస్తుంది. 3, చాలా మంది తెలిసిన బిట్స్ తప్పులు చేస్తూ ఉంటారు. వాటిని సరి చేసుకునేటువంటి అవకాశము, అవి మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడేటువంటి అవకాశం మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. ఇంకా సో ఈ సమయంలో మీరు డైలీ టెస్ట్ రాయడం చాలా కష్టం కాబట్టి అందుకే రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఫాలో అవ్వండి అని చెప్తున్నా. సో ఈ సమయంలో 300 పెద్ద విషయం కాదు నాకు తెలిసి ఈ సమయంలో. సో మీరు టెస్ట్ రాయడం వల్ల మెయిన్ ఇంపార్టెంట్ ఇదే ఫ్రెండ్స్. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, క్వశ్చన్స్ అడిగే విధానం ఏ విధంగా ఉంటుంది, మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో, తప్పులు చేసినవి ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి ఆ కంటెంట్, అదే విధంగా తెలిసి తప్పులు చేస్తున్నప్పుడు వాటిని ఏ విధంగా జాగ్రత్త పడాలి, నెక్స్ట్ సారి అలా చేయకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే, ప్రతి బిట్ ఇంపార్టెంటే. హాఫ్ మార్క్ లో కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవాలి. ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయాల్సిందే. మరీ తెలిసి తప్పులు చేస్తే అంతకన్నా మన బ్యాడ్ లక్ ఏమీ ఉండదు కాబట్టి తెలిసిన బిట్లు తప్పులు చేయడానికి 100% అయితే స్కోప్ ఇవ్వద్దు. అలా ఇవ్వకుండా ఉండాలి అంటే ఎగ్జామ్స్ రాస్తేనే అది సాధ్యమవుతుంది. మళ్ళీ చెప్తున్నా. సో ఏది ఏమైనా కానివ్వండి, మీరు చదివేది కంటెంట్ ఏదైనా కానివ్వండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ మాత్రమే ఫోకస్ అవ్వు. ఈ 25 డేస్ చాలా కీలకం అనేది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. ఈ 25 డేస్ లో నువ్వేం చేస్తావో దాన్ని బేస్ చేసుకొని నీ ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఎంజాయ్ చేస్తావా, నీ ఫ్యూచర్ మళ్ళీ ఇప్పుడు ఉండేటువంటి డైలీ రొటీనే. ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తావా, నీ ఫ్యూచర్లో ఎంజాయ్ చేయొచ్చు జాబ్ వస్తే. సో ఏది ఏమైనా కానివ్వండి, నీ ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలి అనేది ఈ 25 డేస్లోనే డిపెండ్ అయింది కాబట్టి, ఈ 25 డేస్ మీదనే డిపెండ్ అయింది కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేయండి అని మాత్రం నేను చెప్పగలను. ఒక ఫ్రెండ్గా సలహా ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. హార్డ్ వర్క్ చేయండి, టెన్షన్ పడద్దు, భయం క్రియేట్ చేసుకోవద్దు, మైండ్లోకి నెగిటివ్ ఆలోచనలు రానివ్వద్దు. సోషల్ నెట్వర్క్స్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. సబ్జెక్ట్ని ఇష్టంతో చదవండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, పాసిబిలిటీ ఉంటే ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో బ్రీఫ్గా ఇప్పుడు కంటిన్యూషన్లో చూద్దాం. జాయిన్ కావాలి అంటే మాత్రం ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరో చిన్న విషయము, ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని 15 రివిజన్ టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు, మొత్తం మీద మీకు ఒక షెడ్యూల్ వైజ్గా 15 రివిజన్ టెస్ట్తో పాటు 5 గ్రాండ్ టెస్ట్లు. ఎవరైనా ఈ బ్యాచ్లో జాయిన్ కావాలి అనుకుంటే కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తా. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. కేవలం 300 రూపీస్ మాత్రమే. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఇంకా ఆలస్యం చేయవద్దు. ఈ సమయంలో రివిజన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రివిజన్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మొత్తం మీద 15 రివిజన్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు. షెడ్యూల్ కూడా మీకు ఒక షెడ్యూల్ ఇచ్చాం చూడండి. ఇలా తెలుగు టాపిక్ ముందే క్లియర్గా అనౌన్స్ చేస్తాము. ముందు రోజే టాపిక్ క్లియర్గా ఇస్తాము. తర్వాత రోజు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా టాపిక్ ఇవ్వడం వల్ల ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీరు ఈ రోజుకి నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారు కాబట్టి షెడ్యూల్ క్లియర్గా ఉంటుంది. కాబట్టి మీకు ఈ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఈరోజు నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఒక ఆలోచనతో మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. 15 రివిజనల్ టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు కేవలం 300 రూపీస్ మాత్రమే. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం.